హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం పచ్చిమిర్చి పచ్చడి లేదా అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. పచ్చిమిరపకాయలు 20 నుంచి 25 వరకు తీసుకొని దాన్ని బాగా కడిగి పైన తొడిమ తీసి ఉంచుకోవాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయల్లో ఇంకా చింతపండులో మనం నీళ్లు పోసుకొని దీనిని ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని చింతపండుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. చింతపండు ఉడకడానికి మనకి ఎక్కువ సమయం పట్టదు, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. చింతపండు కొంచెం ఉడికించినట్లయితే రసం తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అందుకని ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పోపు వేసుకుందాము. దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మినపగుండ్లు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూన్, ధనియాలు 4 స్పూన్లు, మినపగుండ్లకి కొంచెం డబల్ తీసుకోవాలి. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూను తీసుకొని పోపును వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే పచ్చిమిర్చి ఇలా లొట్టలాగా పడింది. సో ఇవి కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పోపు, చింతపండు రసము, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మనకు చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత చింతపండు నుంచి మనం తొక్క సపరేట్ చేసుకొని చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పోపుని గ్రైండ్ చేసుకుందాము. పోపు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము పచ్చిమిరపకాయల నుంచి వాటర్ తీసేసి ఉడికించిన పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని అల్లం ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి వరకు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చింతపండు రసాన్ని ఇంకా బెల్లము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి ఇంకొంచెం బెల్లం కావాలంటే వేసుకోవచ్చు. అంతేనండి, మనకి పచ్చిమిర్చి పచ్చడి లేదా అల్లం పచ్చడి తయారైపోయింది. ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా కారంగా తెలుస్తూ చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.